గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. మీకు అందరికి తెలుసు, ధరణి కమిటీ ఇది 2వ మీటింగు. ఇంతకుముందు కలిసినప్పుడు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ కమిటీ తన కార్యక్రమాలు పూర్తిగా నిర్వహించడానికి, సమస్యలకి పరిష్కారాలు ఏంటి, వాటికి సలహాలు ఇవ్వడం కోసం కొంత సమాచారం అడిగాం గవర్నమెంట్ దగ్గర నుంచి. అది ధరణి వెబ్సైట్కి సంబంధించి కావచ్చు, ఇప్పటిదాకా ఉన్న సమస్యల వివరాలు కావచ్చు, ధరణి పనిచేసే విధానం కావచ్చు, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా అడిగాము. వారన్నీ ఆ సమాచారం అంతా ఈరోజు అడిగిన సమాచారాన్ని కమిటీ ముందు ఉంచారు. దాంతోపాటుగా సిసిఎల్ఏ గారు ఒక డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చారు ధరణి పైన. ధరణి ఏ విధంగా పనిచేస్తుంది, ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని దానిపైన. ఈరోజు ఎక్కువ సమయం గడిచింది ఏంటంటే, ధరణి ఏ విధంగా పనిచేస్తుంది, ప్రభుత్వం తరపున అలా ఇబ్బందులు ఏమి వస్తున్నాయని అర్థం చేసుకోవడానికి ఈరోజు కొంత ఎక్కువ సమయం గడపడం జరిగింది. ఆ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంలోనే ఎట్లాంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయి, కీలకమైన ఇష్యూస్ ఏమి ఉన్నాయి, వాటిని గుర్తించటం ఈరోజు సమావేశంలో కీలకంగా జరిగింది. అంటే ఈ రోజు నుంచి ఇంకా పనిచేయడం ప్రారంభించినట్టు. ఇంతకుముందు జరిగిన మీటింగు కేవలం ఫార్మాలిటీసు, ఒకరినొకరు తెలుసుకోవడానికి అవే సరిపోతుంది. కానీ ఈ రోజు నుంచి యాక్చువల్గా కమిటీ పని ప్రారంభమైంది. ఇంతకుముందు ప్రకటించిన కంటే ఈ రాబోయే రోజుల్లో సిసిఎల్ఏ కార్యాలయం కేంద్రంగానే కమిటీ పనిచేయబోతుంది. మళ్ళీ ఇప్పటి నుంచి వెంటనే ఉంటాయి మీటింగ్లు. మళ్ళీ నెక్స్ట్ రాబోయే మీటింగు సోమవారం రోజున సిసిఎల్ఏ కార్యాలయంలోనే ఉంటుంది. ప్రధానంగా ధరణి ఏంటి, ధరణిలో ఉన్న సమస్యలు ఏంటి, దానికి ప్రభుత్వ ఆలోచనలు ఏం చేసింది ఇప్పటిదాకా, ఇంత మునుపు ఉన్న సమాచారం ఏంటి క్రోడీకరించుకోవటాన్ని మీదనే ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇక రాబోయే సమావేశాల నుంచి ఆ సమస్యలకి పరిష్కారాలు వెతికే ప్రయత్నాలు మేము చేస్తాం. ఇది ప్రధానంగా ఈ రోజున జరిగిన అంశాలు.